కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు రైతులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇర్కోడ్ గ్రామంలో సిద్దిపేట మెదక్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట రూరల్ పోలీసులు రైతులను బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రోజు మాయ మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఇలా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక పంటకు యాసంగి పంటకు రైతు భరోసా ఎగబెట్టడమే కాకుండా ప్రతి సంవత్సరం మేము అధికారంలోకి రాగానే 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఒక పంట ఎగబెట్టడమే కాకుండా ఆ ఇచ్చే రైతు భరోసా 12,000కే కుదిస్తూ అది కూడా ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ విధానం లేకుండా, అంతేకాకుండా రైతు రుణమాఫీ రాగానే 100 రోజులలో మేము రైతు రుణమాఫీ 2 లక్షలు రాగానే చేస్తామని చెప్పి ఇప్పటికీ పూర్తిగా చేయకుండా ఒక అస్పష్టమైనటువంటి విధానాలతోని రైతు వ్యతిరేక విధానాలతోని అవలంబిస్తున్నందున మేమందరం కూడా మన సిద్దిపేట రూరల్ మండలము మా యొక్క తెలంగాణ భరోసా పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మేము ఇట్టి ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి చర్యలు చేపట్టినట్టుంటే ప్రభుత్వం గద్దె దిగేంత మెట్టు కూడా మేము మా యొక్క పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇరుకోడ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి రస్తారోకో నిర్వహించడం జరిగింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు రైతుల బాధ గోసను చూసి రైతు బంధు రైతు బీమా పథకాలను అమలు చేయడం జరిగింది. అది ఈరోజు దొడ్డిదారిన ఆరు గ్యారంటీలతో దొడ్డిదారిన వచ్చిన రేవంత్ సర్కారుగా ఒక ఏడాది నుంచి రైతు బంధును కూడా ఇవ్వలేకపోయారు. దయచేసి ఇప్పుడైనా ఆలోచన చేసి 12,000 కాదు 15,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఎంతకైనా మేము ధర్నాలు రస్తారోకోలు చేసి ఎంతకైనా పోతాం. ఈరోజు కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం నీళ్లను తక్షణమే విడుదల చేయాలి. రైతుల పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి తక్షణమే కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాల్సిందిగా ఈ రైతు నుంచి డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టుల నీళ్లు కూడా ఇవ్వలేక ఈ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. రైతుల గోస చూడలేని పరిస్థితి ఉంది. రైతుల బాధకు ఈ ప్రభుత్వం ఊడిపోయే పరిస్థితి వచ్చే దాకా చూసుకోకుండా రైతులకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలోని ఒక 5-6 విలేజ్ల రైతులందరూ కలిసి ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మోసపూరిత కాంగ్రెస్ పార్టీ యొక్క అవలంబించినటువంటి నిర్ణయాలు ఏ ఒక్క రైతు ఇవాళ సంతోషంగా లేడు. ఎందుకనగా ఇవాళ వడ్లకు మద్దతు ఇస్తా అన్నాడు 500 రూపాయలు, లాస్ట్కి వస్తే సన్న వడ్లకని చెప్పిండు. కాకపోతే తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ 100కు 100% ఎన్నో ఇంటి మందమే తప్ప సన్న వడ్లు పట్టించుకునేటువంటి కార్యక్రమాలు లేదు. దొడ్డు వడ్లకి ఇస్తా అని తప్పించుకున్నాడు. అది పోయింది. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అసలు 4 విడతలు చేస్తా అన్నాడు. 3 విడతలు పడ్డాయో, 4వ విడత ఇచ్చినటువంటి రైతుల ఖాతాలో ఇవాళ బ్యాంకుల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు రైతులు. అది గతి లేదు. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు ఈ రోజు వరకు ఏ అవకాశం ఏ నిర్ణయం తీసుకుంటున్నారో తెలియదు. ఈ రైతుల దగ్గరికి వచ్చి ఒక వరంగల్ డిక్లరేషన్ పెట్టి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ చేయక ఇక్కడి నుంచి పాలాభిషేకం కానీ వాళ్ళ విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడైతే మాట తప్పిండో వెంటనే రాజీనామా చేయాలని ఈ మా భరోసా తరఫున మా టీఆర్ఎస్ తరఫున ఇవాళ చెప్తున్నాం. నువ్వు గద్దె దిగిపో, శాతగాని గవర్నమెంట్ మీది